హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాడ టమాటా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి ములక్కాడ ముక్కలను ఒక 2 కాడలను తీసుకుందాం. ఇలా 1 ఇంచు వరకు కట్ చేసేసుకుని వాటిని ముందుగానే ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ములక్కాడలో ఉన్న టేస్ట్ అంతా కూడా మనకి ఆయిల్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. మరీ ఎక్కువగా కాకుండా ఒక 60% వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంటే చూడండి, జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది పైన. నెక్స్ట్ పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ ఇదే ఆయిల్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇవి వేగిపోయిన తర్వాత మనకి 2 పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసి వేసుకుందాం. ఉల్లిపాయలను ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనకి కొంచెం మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకోవాలండి ఫ్లేమ్. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేద్దాం. ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి, లేకపోతే పచ్చిగా స్మెల్ వస్తుంది. సో ఇలా లో ఫ్లేమ్లో టర్న్ చేసేసుకుని ఇలా మనం మూత పెట్టేసి 2 మినిట్స్ తర్వాత చెక్ చేద్దాం. ఒకసారి ఇట్లా బాగా కలుపుకొని చూసారు కదా, 50% వరకు కూడా ఆనియన్స్ మగ్గినాయి. నెక్స్ట్ ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఈ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మనకు టమాటాలు కూడా మెత్తపడాలి. చూసారు కదా, హాఫ్ వరకు అయితే కుక్ అయిపోయింది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేద్దాం. ఒక 1.5 టీ స్పూన్ వరకు కూడా కారం వేసుకుందాము. మనకి రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఒకసారి ఇట్లా బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మనకి ములక్కాడ ముక్కలను యాడ్ చేసుకుందాం. ఈ ములక్కాడ ముక్కలను వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టేసుకుని బాగా మనకి ములక్కాడ మిగిలిన 20-30 మినిట్స్ % కూడా బాగా వేగే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. సో ఇలా పెట్టేసుకుని ఒకసారి బాగా కలిపేసి మనకి ముక్క ఉడికిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. జస్ట్ మెత్తబడితే సరిపోతుందండి. ఆల్రెడీ మనకి ఫస్ట్లో వేపుకున్నాం కాబట్టి పెద్ద టైం పట్టదు. చాలా క్విక్గానే అయిపోతుంది కర్రీ అయితే. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దామా. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ములక్కాడ. నెక్స్ట్ వచ్చేసి ఇవి నాటు టమాటాలండి. ఇలా ఒక టమాటాని 2 పీసెస్గా కట్ చేసి వేసుకుంటే కనుక ఈ నాటు టమాటాలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు దొరికితే కనుక ఖచ్చితంగా వేసుకోండి. ఏ కర్రీలోకైనా నాటు టమాటాలు ఇలా మరీ చిన్న ముక్కలు అవసరం లేదు. ఇలా ఒక టమాటాని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ మూత పెట్టేసి జస్ట్ 2 మినిట్స్ అంతేనండి. ఎందుకంటే ఈ నాటు టమాటా అయితే త్వరగానే మగ్గిపోతుంది. మనం వాటర్ ఎలాగో వేస్తాం కాబట్టి పెద్ద పర్లేదు. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు కూడా ధనియా పౌడర్ యాడ్ చేద్దాం. ఈ ధనియా పౌడర్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేద్దాం. ఇలా ఒకసారి బాగా కలిపేసి మనం వాటర్ యాడ్ చేద్దాం. ఒక 1 గ్లాస్ వరకు కూడా వేసుకుందాము. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి చుట్టూరు కూడా మొత్తం ఇట్లా కలిపేసుకొని మనం టేస్ట్ చూసుకుందాం. ఉప్పు సరిపోకపోయినా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు కొంచెంగా. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, ఒక 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. మరి మీడియంగా కూడా పెట్టకూడదు. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అట్లా మనకి ఇలా దగ్గరికి పడాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. చిక్కగా ఉంటేనే బాగుంటుందండి కర్రీ. సో కొంచెం వాటర్ ఉంటే కనుక ఒక 2 మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి ములక్కాడ టమాటా కర్రీ. రెస్టారెంట్ స్టైల్ లాగే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. బాయ్, సీ యూ, బాయ్ నెక్స్ట్ వీడియో.